ఓం నమో భగవతే సూర్యాయ. ధ్యాయేహం కమలద్వయాన్వితకరం సప్తాశ్వయుక్తేరథే తిష్టంతం సనకాదిభిర్మునివరైః శ్రీమాఠరాజ్యైర్యుతం ఛాయోషావర పద్మినీతి తిశ్రుభిర్భార్యాభిరారాధితం అజ్ఞానాంధతమోపహం హృది భజే శ్రీ సూర్యనారాయణం. శ్రీకాకుళం జిల్లా అరసవిల్లో వెలసినటువంటి ఉషా పద్మిని ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయం. ఇక్కడ సూర్యనారాయణ స్వామివారు దేవతల రాజు అయినటువంటి దేవేంద్రుడిచే ద్వాపర యుగాంతంలో ప్రతిష్ఠ జరిగినట్టుగా పురాణగాథ. ఈ క్షేత్రంకి దగ్గరలో ఉమారుద్ర కోటేశ్వర స్వామి దేవాలయం ఉన్నది. అక్కడ ఒకానొక సందర్భంలో ఆ ఉమారుద్రుల దర్శనార్థం సకల దేవతలు కూడాను ఈ క్షేత్రానికి వచ్చి ఆ స్వామివారిని దర్శించుకొని పెడుతూ ఉండగా స్వామివారి ఏకాంత సమయంలో దేవేంద్రుల వారు వచ్చి స్వామి దర్శనం కోరగా ఇది ఉమారుద్రుల యొక్క కేళీ సమయంగా భావించి నందీశ్వరుడు వారిని అడ్డుకోగా ఆ నందికి ఇంద్రుడికి మధ్య ఒక యుద్ధం జరగ్గా అందులో నంది ద్వారా బాగా గాయపడినటువంటి దేవేంద్రుడు ఆ నంది తన్నినటువంటి ఒక తన్నుకి వచ్చి ఇక్కడ ఈ ఎదురుగా ఉన్న పుష్కరిణి స్థలంలోని మూర్ఛిల్లి పడగా ఈ సూర్యనారాయణ స్వామివారు ఇంద్రునికి స్వప్నంలో సాక్షాత్కరించి, నేను ఈ స్థలంలో వెలిసి ఉన్నాను, నువ్వు మూర్ఛ నుంచి తేరుకొని నా ఈ మూర్తిని ప్రజల భక్తుల తాలూకా దర్శనార్థం ఇక్కడ ప్రతిష్ఠ చేసినట్లయితే సమస్త ప్రాణికోటి ఇక్కడికి వచ్చి నన్ను ఆరాధించుకొని ఈ ఈతి బాధలు, ఆరోగ్య సమస్యలు వీటన్నిటి నుంచి కూడా ఉపశమనం పొంది స్వస్థతను పొంది వారి వారి స్వస్థలాలకు వెళ్ళి ఆనందంతో తిరిగి వెళ్తారు, హర్షభరితులై వెళ్తారని చెప్పడంతో ఇంద్రుడు వెంటనే మేల్కొని ఎక్కడైతే ఆయన మూర్ఛిల్లాడో ఆ ప్రదేశంలో తన వజ్రాయుధంతో త్రవ్వగా ఈ సుందరమైనటువంటి స్వామివారి విగ్రహం అందులో బయలుపడినట్లుగాను, ఇప్పుడు ఆ ప్రదేశంగానే మనం ఇంద్ర పుష్కరిణి అని ఎదురుగా ఉన్న స్వామి యొక్క పుష్కరిణిగా ఇంద్ర పుష్కరిణిగా నామకరణం చేయడం కూడా జరిగింది. ఆ ఇంద్ర పుష్కరిణిలో స్నానం ఆచరించి భక్తులందరూ కూడా ఇక్కడ స్వామివారి దర్శనానికి విచ్చేసి స్వామిని సేవించుకొని ఈ క్షేత్రంలో జరిగేటటువంటి అర్చనలు, సూర్య నమస్కారాలు విశేషంగా జరిపించుకున్నట్లయితే ఈ ఆరోగ్య సమస్యల నుంచి, ఈతి బాధల నుంచి, రుణ బాధల నుంచి, సమస్తమైనటువంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందుతారని స్వామివారు అనుగ్రహించగా వెంటనే స్వామి తాలూకా ఆదేశాన్ని పాటించి దేవేంద్రుడు అలాగే చేసి ఈ పుష్కరిణి స్థలంలో బయలుపడిన విగ్రహాన్ని దేవతలంతా కలిసి ఈ క్షేత్రంలో ప్రతిష్ఠ చేసి ఈ భక్తుల సందర్శనార్థం ఇక్కడ ప్రతిష్ఠించినట్లుగా పురాణగాథ. ఇది ద్వాపర యుగంలో జరిగినట్లుగా మనకి తెలుస్తున్నదన్నమాట. అదే విధంగా మనం శాసన రూపంలో చూసుకున్నట్లయితే ఈ దేవాలయం అంతా కూడా కళింగ సామ్రాజ్యం, ఈ కళింగరాజుల పరిపాలన, గంగరాజుల పరిపాలనలో ఈ ప్రాంతం అంతా ఒకప్పుడు ఉండేది గనక ఆ గంగ వంశీయుల్లో ముఖ్యుడైనటువంటి దేవేంద్ర వర్మ అనే రాజు పరిపాలనలో ఈ దేవాలయ సందర్శనకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ అద్భుతమైనటువంటి ఈ మూర్తిని, ఈ ప్రదేశాన్ని వీక్షించి ఆ రాజుగారు కూడా చాలా ఆనందాన్ని పొంది ఈ క్షేత్రాన్ని మరింత అభివృద్ధిలోకి తేవాలనే సత్సంకల్పంతో ఈ దేవాలయం నిర్వహణ కోసం అని చెప్పి ఇక్కడ భూములు ఇచ్చినట్లుగాను, అలాగే వేద పాఠశాలలు ఇటువంటివన్నీ ఏర్పాటు చేసి సమస్త ఏర్పాట్లు కూడా ఆయన హయాంలో, దేవేంద్ర వర్మ హయాంలో జరిగినట్లుగా మనకి శాసనాల్లో తెలుస్తున్నది. ముఖ్యంగా ఆరోగ్యం భాస్కరాదిచ్చేతని, ఆరోగ్యానికి అధిపతి సూర్యుడు, నమస్కార ప్రియ భాను అని కేవలం స్వామిని చూసి ఒక నమస్కారం చేసినంత మాత్రం చేతనే ఆయన సంతుష్టుడై మన తాలూకా సమస్యలన్నింటినీ కూడా గ్రహించి ఆయన కర్మసాక్షి. ఈ విశ్వంలో ఉండే ఏ దేవతలనైనా మనం ఊహించుకోవాలి రూపాన్ని, కానీ వీరొక్కరే అందరికీ సమస్త ప్రాణికోటికి కూడా కనిపించేటటువంటి ఒకే ఒక్క దేవుడు సూర్యనారాయణ స్వామి. అందుకే ఆయన కర్మసాక్షి అని కూడా అంటారు. ఎందుకంటే మనం చేసే ప్రతి పనికి కూడా సాక్షిభూతులుగా ఈయనే ఉంటారు. ఉపరితలం నుంచి సంచారం చేస్తూ నిరంతరమును ఆ రథంలోని ప్రయాణం చేస్తూ కూడా ఈ లోకంలో జరిగే సమస్త కర్మలను కూడా ఆయనే సాక్షిభూతుడిగా ఉంటాడు. కాబట్టి కర్మసాక్షి అని కూడా ఈ సూర్యనారాయణ స్వామి అని పిలుస్తారు. అటువంటి ఈ మహాక్షేత్రంలో అనాదిగా తరతరాలుగా ఇప్పిలి వంశీయులమైనటువంటి మేము వంశపారంపర్య అర్చకత్వ బాధ్యతలు నిర్వహిస్తూ స్వామిని ఆరాధిస్తూ తరతరాలుగా కూడా సేవించుకుంటూ స్వామికి జరిగే విశేష ఉత్సవాలు, కార్యక్రమాలు అన్నీ కూడా నిరాటంకంగా కొనసాగే శక్తిని ఆ స్వామి మాకు ప్రసాదించడం చేత మా తాత ముత్తాతల నుంచి కూడా నేటి వరకు ఆ కార్యక్రమాలన్నీను శాస్త్రీయంగా అలాగే ఆగమ శాస్త్రానుసారంగాను నిర్వర్తిస్తూ స్వామిని కొలుచుకుంటూ ఉన్నాము. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ స్వామివారి యొక్క రూపాన్ని మనం గమనించవచ్చు. ఇది నమూనా చిత్రం. ఇది ఈ విధంగానే స్వామి మూలమూర్తి గర్భాలయంలో వెలసి ఉన్నారు. ఇక్కడ మనం
దిగువ భాగంలో చూస్తున్నట్లయితే 7 గుర్రాలతో ఉన్నటువంటి రథం ఇది. సప్త అశ్వములతో కూడుకున్నటువంటి రథం. సప్తాశ్వయుక్త రథం మీద స్వామివారు వెలిసి ఉన్నారనమాట. ఇక్కడ అనూరుడు, గరుత్మంతుని సోదరుడైనటువంటి అనూరుడు రథసారథిగా ఉన్నారనమాట. అలాగే స్వామి పాదాల మధ్యలో ఛాయాదేవి, ఇక్కడ ఉషాదేవి, పద్మినీదేవి, ముగ్గురు అమ్మవార్లు. ఉషా, పద్మిని, ఛాయ ముగ్గురు దేవేరులతో ఉన్నారు. అలాగే వీరిద్దరూ మాఠర, పింగళ, వీరిరువురు కూడా ద్వారపాలకులు. మాఠర, పింగళ. అలాగే ఈ పైన సనక, సనందన మహామునులు, వీరిరువురు కూడా స్వామి తాలూకా సేవలో ఛత్రము, చామరము ధరించి స్వామితో పాటు రథం మీద స్వామివారు ప్రయాణిస్తుంటే వీరిరువురు కూడా స్వామిని అనుసరిస్తూ నిరంతరం స్వామిని సేవిస్తూ ఆయనకు ఉపశమనాన్ని కలిగిస్తూ ఛత్రం, చామరంతో స్వామికి సేవ చేస్తూ ఉంటారు. అలాగే స్వామివారికి 2 హస్తాలు, 2 చేతులు, 2 చేతులతో 2 పద్మాలు పట్టుకొని ఉన్నారనమాట స్వామివారు. ధ్యాయేహం కమలద్వయాన్వితకరం సప్తాశ్వయుక్తేరథే తిష్టంతం సనకాదిభిర్మునివరై శ్రీమాఠరాద్యేర్యుతం ఛాయోషావర పద్మినీతి తిషుభిర్భార్యాభిరారాధితం అజ్ఞానాంధతమోపహం హృది భజే శ్రీ సూర్యనారాయణం. ఇది ఈ క్షేత్రంలో, అరసవల్లి క్షేత్రంలో వెలిసినటువంటి సూర్యనారాయణ స్వామివారి తాలూకా ధ్యాన శ్లోకం. అలాగే ఇక్కడ సమస్త భక్తులు కూడా స్వామిని సంవత్సరం పొడవుతా వచ్చి కొలుచుకోవచ్చు. ఇక్కడ స్వామికి చైత్రమాసంలో వార్షిక కళ్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా చైత్రశుద్ధ సప్తమి మొదలుకొని పౌర్ణమి వరకు నిర్వహిస్తాము. అలాగే వైశాఖ మాసంలోని భానువారోత్సవాలు ఆదివారం విశేషంగా ఉత్సవమూర్తి జరుగుతుంది. అట్లానే ఆషాఢ మాసంలో స్వామికి ఇక్కడ పరివార దేవతలైనటువంటి బలభద్ర, సుభద్ర సమేత జగన్నాథ స్వామి వారికి కూడా ఇక్కడ 9 రోజులు 9 రాత్రులు రథోత్సవం, అంటే రథం ఉత్సవం చెయ్యం కానీ పూరిలో జరిగే సమయంలోనే ఈ క్షేత్రంలో కూడా రథోత్సవ కార్యక్రమం నిర్వహిస్తాం. స్వామికి ఉదయం, సాయంత్రం కూడా ఆ బలభద్ర, సుభద్ర సమేత జగన్నాథ స్వామి వారిని విశేషంగా ఒక ఆసనం మీద వేంచేపు చేసి అలంకరించి రోజు నిత్యం విశేషంగా అర్చనాది కార్యక్రమాలు జరుగుతాయి. సూర్యనారాయణ స్వామి వారికి కూడా కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఆ రోజు విశేషంగా స్వామికి ఉత్సవం నిర్వహిస్తాం. స్వర్ణాలంకార శోభితుడిగా ఈ బంగారు ఆభరణాలన్నీ కూడా సంవత్సరంలో ఆ రోజు స్వామికి అలంకారం చేయడం జరుగుతుంది. అట్లానే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చిల్కు ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి వ్రతం స్వామి ఇంద్రపుష్కరంలో హంసనావిక ఉత్సవం నిర్వహిస్తాము. ఆ ఉత్సవంలో కూడా విశేషంగా భక్తులందరూ ఆ రోజు పాల్గొని సాయం సమయంలో ఉత్సవం జరుగుతుంది. స్వామిని 12 ప్రదక్షిణలు తెప్ప మీద చేయించడం జరుగుతుంది. అట్లానే ఆ తరువాత ఈ ఎనవేటి మండపంలో స్వామి అమ్మవార్లకు ఈ ద్వాదశి వ్రతం, చిలుకు ద్వాదశి, క్షీరాబ్ది వ్రతం కార్యక్రమం కూడా భక్తులందరి సమక్షంలో నిర్వహించడం జరుగుతుంది. అలాగే మార్గశీర్ష మాసం, పుష్యమాసాల్లో స్వామికి ధనుర్మాసోత్సవాలు కూడా నెల రోజులు వైభవంగా నిర్వహిస్తాం. స్వామికి మాఘమాసం ప్రీతి కాబట్టి ఆ నెల రోజులు కూడా స్వామికి విశేషమైనటువంటి భోగాలు, నివేదనలు సమర్పించి, అట్లానే మాఘ శుద్ధ సప్తమి స్వామివారి సూర్య జయంతి ఉత్సవం, రథసప్తమి మహాపర్వదినం నాడు జయంతి ఉత్సవం కూడా అంగరంగ వైభవంగా జరిగేటటువంటి వార్షిక కార్యక్రమం ఇది. ఈ ఒక్కరోజే స్వామి కేవలం నిజరూప సందర్శన సేవ అన్నది ఉంటుంది. ఆ రోజు శుద్ధ సప్తమి నాడు అర్ధరాత్రి 12 గంటలు మొదలుకొని తెల్లవారి 7 గంటల వరకు క్షీరాభిషేక సేవ, పంచామృత అభిషేక సేవ నిర్వహిస్తాం. ఆ తదనంతరం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిజరూప సందర్శన సేవ ఆ ఒక్కరోజు మాత్రమే భక్తులందరికీ దర్శిస్తుంది. ఆ తర్వాత 4 గంటల నుంచి రాత్రి మళ్ళీ 12 గంటల వరకు అలంకార సేవతోటి, ఆ తర్వాత ఏకాంత సేవతో ఆ రోజు ఉత్సవం కార్యక్రమం పూర్తవుతుంది. ఆ తరువాత ఫాల్గుణ మాసంలోని డోలో పున్నమి స్వామివారి ఉద్యానవనంలోని స్వామికి పౌర్ణమి నాడు డోలోత్సవం నిర్వహిస్తాము. ఇక్కడ నుంచి తిరువీధి ప్రయుక్తంగా స్వామిని ఉత్సవమూర్తులతో సహా తీసుకువెళ్ళి అక్కడ ఈ డోలో పౌర్ణమి ఉత్సవం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇట్లా స్వామికి వార్షికంగా, అలాగే ప్రతి ఏకాదశికి కూడా నెలలో వచ్చే 2 ఏకాదశుల్లో కూడాను స్వామికి కళ్యాణోత్సవం ఆర్జిత సేవగా జరుగుతున్నది. అలాగే ప్రతి ఆదివారం కూడా భక్తులు ఎవరైనా చేయించుకోదలుచుకుంటే తిరువీధి ఉత్సవం కూడా, గ్రామోత్సవం కూడా నిర్వహణ జరుగుతుంది. అట్లానే ప్రతి నెల సంక్రమణం, మాస సంక్రమణం నాడు స్వామికి క్షీరాభిషేక సేవ కూడా జరుగుతుంది. ఈ మహోన్నతమైనటువంటి, విశేషమైనటువంటి, ఈ ప్రపంచంలో నిరంతర పూజలు అందుకుంటున్న, ఉత్సవాలు జరుగుతున్న ఏకైక ప్రాచీన సూర్య దేవాలయం మన ఈ అరసవల్లి క్షేత్రంలో ఉన్నది గనక ఎక్కడున్న భక్తులంతా కూడా ఈ స్వామిని సందర్శించి స్వామివారిని ఆయా సమయాల్లో జరిగే ఉత్సవాలు, కైంకర్యాల్లో విశేషంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులై ఆయురారోగ్య భోగ్య భాగ్యాదులన్నీ పొంది తరించవలసిందిగా తెలియజేసుకుంటున్నాం. ఓం నమో భగవతే సూర్యాయ.